ఈ సినిమా చూస్తే నైట్ నిద్ర రాదు. ది ఈచో ఒక స్పెయిన్ మన వెన్నెముక్క వణికే అంత వైబ్స్ అండ్ హర్రర్ థ్రిల్లింగ్తో బీభత్సమైన హర్రర్ ఎఫెక్ట్లు ఇచ్చే సినిమా ఇది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, బేబీ తన అమ్మ అపార్ట్మెంట్లోకి మూవ్ అవుతాడు. అక్కడ కొన్ని స్టోరేజ్ సౌండ్స్, క్రిస్పీ సౌండ్స్, అసలు ఏం జరుగుతుంది ఆ ఇంట్లో, అతని ఇమాజినేషన్ లేక అసలు ఏమన్నా అక్కడ ఇంట్లో ఏమన్నా ఉందా అనేది ఇంకా బీభత్సమైన హర్రర్తో ఈ సినిమా అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా సినిమా ఇంకా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ మాట్లాడారంటే, క్రిస్పీ అట్మాస్ఫియర్, క్రేజీ హర్రర్ ఎఫెక్ట్లు, బట్ సస్పెన్స్ని చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే మైనస్ పాయింట్స్ ఏంటంటే స్లో నరేషన్ ఉంటుంది, కొంచెం రొటీన్ హర్రర్ క్లిక్స్ అయితే ఉంటాయి. అంటే ఆల్రెడీ మన ప్రీవియస్గా చూసిన సినిమాల్లో హర్రర్ ఎఫెక్ట్స్ కొంచెం ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది కొంచెం. అయితే ఓవరాల్గా ఫైనల్ వరకు ఏంటంటే, ఈ సినిమాకి హర్రర్ ఫ్యాన్స్కి మంచి థ్రిల్లింగ్ రైడ్ ఇచ్చిందా అంటే పక్కాగా ఇచ్చిందని చెప్పాలి. మీకు అల్టిమేట్ హర్రర్ మూవీ అనిపించిందా? మీరు ఈ సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. నా పర్సనల్ రేటింగ్ ఇక్కడ ఇస్తున్నాను, చూసేయండి. ఇలాంటి హర్రర్ మూవీ రివ్యూస్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.